ఈ సమ్ చూడమ్మా, ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది 120 స్టూడెంట్స్ అని చెప్పాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 35 ఇచ్చాడు. తర్వాత ఏంటంటే కనుక పాస్ అయిన వాళ్ళకేమో యావరేజ్ ఏమో 39 ఇచ్చాడు, ఫెయిల్ అయిపోయిన వాళ్ళు యావరేజ్ వచ్చేమో మనకి 15 ఇచ్చాడు. ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే దీంట్లో పాస్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది అని అడగొచ్చు, లేకపోతే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది అని అడగొచ్చు, లేకపోతే డిఫరెన్స్ కూడా అడగొచ్చు అండి. ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారండి, మనకి 120 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ యావరేజ్ ఎంత అండి 35 ఈజ్ ఈక్వల్ టు తర్వాత నెక్స్ట్ ఎంతమంది ఉన్నారు, మనకి ఎంతమందో తెలియదు కాబట్టి పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు తెలియదు కాబట్టి పాస్ అయిన వాళ్ళు వైఎన్ తీసుకుందాం. ఇంటూ వాళ్ళ పాస్ మార్క్స్ ఎంత అని చెప్పడమ్మా 39 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ప్లస్ ఇక్కడ అన్నిటికన్నా ఇక్కడే ఇబ్బంది మనం పడేది, ఇక్కడ మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే జెడ్ అని తీసుకుంటారు, తీసుకోకూడదు. మనం ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకి ఫెయిల్డ్ క్యాండిడేట్స్ తెలియదు కాబట్టి 120 మైనస్ వై తీసుకోవాలి, ఇంటూ 15 అని తీసుకుంటే సరిపోదు. ఇక్కడ 120 మైనస్ వై ఎంత తీసుకుంటామంటే ఇక్కడ వై కాబట్టి ఈ 120 లోంచి వై తీస్తే ఇలా వస్తానని దాని అర్థం అన్నమాట అండి. ఇప్పుడు దీంట్లో సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ చూసారనుకోండి మీరు ఇక్కడ 120 ఇంటూ 35, ఇక్కడ మనం చేసినప్పుడు అయినా 120 ఇంటూ 15 అన్నాడు, ఇది పక్క వచ్చేది మైనస్ అవుతుంది కదండి. 120 ఇంటూ 35 లోంచి 120 ఇంటూ 15 తీసేద్దాం, అంటే మనకి ఎంత వస్తుందండి 120 ఇంటూ 20 తీసుకుంటే సరిపోతుందండి. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 39 వై అన్నాడు, ఇక్కడేమో మనకి మైనస్ 15 వై అన్నాడు. ఉదాహరణ నుంచి ఒకటి తీస్తే ఎంత మనకి 24 వై. సో మనకి ఏంటంటే ఈ 24 ఈ క్యాన్సిల్ అవుతాయి కదా, సో వై వాల్యూ ఎంత మనకి 100. అంటే దీని అర్థం ఏంటంటే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అడిగాడు కాబట్టి 100, అదే ఫెయిల్ అయిన వాళ్ళు అడిగితే ఎంతమంది అంటే కనుక 20, అదే డిఫరెన్స్ అడిగితే కనుక 80.